అచ్చని పొలాలకు ప్రశాంతమైన నదులకు నిలయమైన ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రత్నాలకు బదులుగా ప్రజల ప్రేమను ఆస్తిగా భావించే ఒక రాజు జీవించేవాడు. అతని పేరు విక్రమార్క. విక్రమార్క రాజు చాలా దయగలవాడు. కాని దురదృష్టవశాత్తు అతని రాజ్యం పేదరికంలో మునిగిపోయింది. రాజు తన ప్రజల కోసం అహర్నిశలు శ్రమించేవాడు. ఎంత కష్టపడినా వర్షాలు లేక పంటలు ఎండిపోయేవి. ఖజానాలో ఒక్క రూపాయి కూడా మిగలేది కాదు. రోజురోజుకీ పేదరికం పెరుగుతూనే పోయింది. ప్రజల కళ్లలో ఆశ కోల్పోవడం చూసి రాజు హృదయం విలవిలలాడిపోయింది. ఒకరోజు సింహాసనంపై కూర్చుని ఆలోచిస్తుండగా అతని ప్రధాని భయపడుతూ లోపలికి వచ్చాడు. మహారాజా, మన ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నాడు. రాజు కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. ప్రజల కష్టాలను చూడలేక రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రజలాకలి తీర్చడానికి నాకున్న ఒకే ఒక్క సంపదను అమ్ముతాను. రాజ్యంలోని అత్యంత విలువైన వజ్రాన్ని తీసుకురండి అన్నాడు. ప్రధాని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రాజు వద్ద అలాంటి వజ్రం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. రాజు ఒక చిన్న చెక్క పెట్టెను తీసుకువచ్చాడు. దానిని తెరిచి లోపలున్న ఒక సాధారణ రాతిని చూపించాడు. ఇదే నా వజ్రం అన్నాడు. ఇది ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నప్పుడు, కన్నీరు పెట్టుకున్నప్పుడు నా కళ్లనుండి రాలిన రాయి. ఈ రాయిని చూసినప్పుడల్లా నా ప్రజల దుఃఖం నాకు గుర్తుకొస్తుంది. దీనిని అమ్మి వచ్చిన డబ్బుతో ప్రజలకు అన్నం కొనుగోలు చేయండి. ప్రధాని కళ్ళు చెమ్మగిల్లాయి. రాజు మాటలకు అతను ఎంతగానో కదిలిపోయాడు. అతను రాజుకు సెల్యూట్ చేసి ఆ రాయిని తీసుకుని నగరానికి బయలుదేరాడు. ప్రధాని రాయిని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దాని కథ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయాడు. ప్రజల పట్ల చూపిన ప్రేమ, త్యాగం అందరి హృదయాలను తాకింది. ప్రజల డబ్బు సేకరించి రాజుకు తిరిగి ఇచ్చాడు.